ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం ఈ అధ్యాయంలో మళ్ళా కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నా. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథంలో తీసుకొని దాని ముద్రను నింపుటకు యోగ్యుడు, నీవు అందింపబడిన వాడివి, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషను మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగా ఈ యాజకులుగాను చేసింది కనుక వారు భూలోకమును ఏలుదని క్రొత్త పాట పాడుతారు. మరియు నేను చూడగా సింహాసనంలో జీవులను పెద్దలను ఆవరించున్నాను. అనేక దూతల స్వరం వినబడ్డారు. వారి లెక్క కోట్ల కొద్దిగా ఉండేది. చదవండి. గొప్ప స్వరంతో అందులో పరలోకములో భూలోకములో భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టం అనగా వాటిలో ఉన్న సర్వము సింహాసనాసుడైన వారిని స్తోత్రములో గణనీయం మనకి ప్రభావం యుగములు కలుగును కాక చెప్పుగా ఆ నాలుగు చెప్పు ఆహ్వానించి అభ్యర్థులు సాగలపడి నమస్కారము చేసి రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు సాయం కొరకై పరలోకమున మా తండ్రి, నేను మిమ్మల్ని స్థుతించి ఆరాధించినట్లుగా ఆ వధింపబడిన ప్రజలుగా జరిగించిన కార్యం గురించి నాతో మాట్లాడుతూ వచ్చారు. ఎందుకయ్యా యెహోవా నీ కార్యం నన్ను సంతోషపరుస్తున్నావని
కీర్తన 92:4 రాయబడినట్టుగా అది శిలువ కార్యం నా కొరకే మీరు ప్రభు జరిగించి నా ఆత్మను కార్యం చేసి నన్ను వెలిగించి నా హృదయంలో మీరే దేవుని గర్భులుగా అనుభవించిన గ్రహింపు అనుభవం అనుభవించి ఆత్మలో రక్షణ దయచేసి దేవా మీరు నేను సాగిలపడినట్లుగా మిమ్మల్ని స్తుతించినట్లుగా మీరే నాకు ఘనతయు మహిమయు శక్తియు అయ్యుండాలని తండ్రి మిమ్మల్ని ఘనపరచుకుంటాం. ఆ శిలువను గురించిన వార్త రచించిన వారి వెళ్తడం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తియు సెలవించారు. తండ్రి వాక్యం ధ్యానించగా మీ పరిశుద్ధాత్మ ద్వారా నూతనంగా మాతో మాట్లాడుతారు. మీ స్వరం వెలుగడం సాధించి యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే, మనము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం దాన్ని చూస్తూ వచ్చాము. వారు ఎవరో చూస్తూ వచ్చాము. తర్వాత ఆ వధింపబడిన గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తూ వచ్చాము. శక్తియు అన్నాడు. తర్వాత అంటున్నాడు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నలుగురని గొప్ప స్వరముతో. కాబట్టి ఆ గొర్రెపిల్లని యేసుక్రీస్తు వారు ఆయన మన ఐశ్వర్యము కూడా పొందనర్హుడుగా ఉన్నాడు. ఏమో పొందనర్హుడుగా ఉన్నాడు? ఐశ్వర్యం కూడా పొందనర్హుడై ఉన్నాడు. ఆయనకేమో ఐశ్వర్యం తక్కువనా అని మనం చూస్తూ వస్తే భూమి దాని సంపూర్ణత లోకముడు దాని నివాసము యెహోవావే అంటాడు. సమస్తము ఆయనవే. మరి ఎందుకు ఆయన మన ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నాడు? పొందనర్హుడు అన్నాడు. ఎవడైనా పొందనర్హుడు. చూడండి, మన అంతరంగ జీవితంలో మనం ఆ గొర్రె పిల్లని కూర్చున్న అనుభవాన్ని మనం ఎరిగినప్పుడు మన సమస్తాన్ని కూడా ఆయనకి ఇవ్వడానికి ఏమాత్రం సంకోచించము. కాబట్టి ఆ ఐశ్వర్యం విషయమై ఇక్కడ గొర్రెపిల్లని యేసుక్రీస్తువారు రండి దయచేసి మనం చూస్తూ వస్తే 4వ అధ్యాయంలో ఈ యొక్క 24 పెద్దలు ఏం చేస్తున్నారు చూడండి. ప్రకటన 4వ అధ్యాయము దయచేసి 10-11 వచనాలు మనం చూస్తూ వచ్చినప్పుడు ఆ 24 పెద్దలు సింహాసనంలో ఆసీనుడై వారి ఎదుట సాగిలపడి యుగ యుగంలో జీవించిన వారికి ఏం చేస్తున్నారట? నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించి నీ చిత్తమును బట్టి అవి ఉండేను, దాన్ని బట్టి సృష్టింపబడిను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందడం చెబుతూ తమ కిరీటములను ఏం చేశారండి? అసలు కిరీటం దేనికి సాదృశ్యం? ఘనతకు సాదృశ్యం. అంటే ఈ కిరీటంలో ప్రభావాలు లేకుండా ఈ కిరీటం లేదు. మేము యుగ యుగంలో జీవిస్తున్నాం నీతో కూడా అంటే కేవలం ఆ ఘనత, ఆ ప్రభావం, ఆ మహిమ సమస్తం నువ్వే పొందనర్హుడు. అందుకే ఆ కిరీటం తీసి ఏం చేశారంట? ఆయన పాదముల ఎదుట వేసి వారు నమస్కారం చేస్తున్నారు. కాబట్టి ఇది మనం ఏం చూడలేము అంటే ఆయన లేకుంటే మేము లేము. మేమే లేనప్పుడు మా కిరీటంలో మాకెందుకు? అందుకే చూడండి, నువ్వే సర్వాధికారమైన దేవుడు అని అక్కడ రాయబడింది. వారు చక్కగా ఆ 24 పెద్దలు ఎంతగా కనపరుస్తున్నారని చూస్తూ వస్తే అంటున్నారు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావంలో పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటం నా సింహాసనం ఎదుట. కిరీటం ఎవరు పెట్టుకుంటారండి? రాజు. చాలా చక్కగా చెప్పారు. ఇంకా ఎవరు పెట్టుకుంటారు?
జయించిన వారు. ఇంకెవరు పెట్టుకుంటారు? ఐశ్వర్యవంతులు. ఎవరు? అంతే కదా. అన్నీ ఉన్నాయా ఏం చేస్తారు? ఎట్లయినా చుట్టూ కడతారంట. లోపల అంటారు కదా, అన్నీ ఉన్నాము ఎలాగైనా చుట్టూ కడుతుందంట. ఎందుకు కాకుండా బాగా చుట్టూ కడుతుంది. మీరు గమనించి ఉంటారు, దేవుడు వాక్యం మనం చూస్తూ వచ్చినప్పుడు ఆ మధ్యలోకి మరి ఏం చేసింది? అత్తరు శరీరాన్ని తీసుకుని ఆ బుడ్డిని పగలగొట్టి ఏం చేసింది? ఆయన పాదములకు పూస్తూ వచ్చింది. అంతకుముందే కన్నీళ్లు కారుస్తూ ఆయన పాదము తడిపింది. అయితే తన వెంట్రుకల్లో ఏవి తనకు ఘనతగా భావిస్తూ వచ్చిందో ఆ ఘనతకు సంబంధించిన వాటన్నింటిని ఏం చేస్తామని ఆయన పాదం ఎదుట పెడతాం. అది కాబట్టి ఆ వధింపబడిన గొర్రెపిల్ల మన యొక్క ఐశ్వర్యంలో పొందనర్హుడు. అర్థమవుతుందా? ఆయనే మన అంతరంగంలో లేకపోతే, ఆయనే కనపరచడానికి మన అంతరంగంలో ఆసక్తి లేకపోతే మనకి ఏమన్నా చెప్తున్నాయి. అందుకే మనం ముగింపులో చూసాం, పరమపిల్లలు చూస్తూ వచ్చిన ఆమె ఏమంటుంది? నా వస్త్రములు తీసివేసి నేను మళ్ళా వాటిని ధరింపనేలా, నా కాలు కొనుక్కుంటుంది మళ్ళా వాటిని మురికి. అంటే నీ ప్రియుని కంటే నీ వస్త్రం ముఖ్యమైనవా? అంటే మీకు అర్థమవుతుందా? ఈ రోజు 4 పెద్దలు ఎందుకు ఆయన వారు మరి నేను అనుకుంటున్నా ఆ కిరీటం అలాగే ఉండి మరి సాగిపడవచ్చు. అయితే కిరీటం కాదు, అన్నిటికంటే ముఖ్యంగా సమస్తంలో ప్రభువా నీవు పొందననుకున్నాను. చూడండి, అది ఎంత గొప్ప ఘనత కదా ప్రభువుకు. అలాంటి ఘనత మన జీవితాల్లో మనం ఆయనకు అర్పించవలసిన వారిగా ఉన్నాం. అది ఐశ్వర్యము అంటాడు. ఏంటంటే అక్కడ మన దేవుని వాక్యాలు చూస్తూ వస్తే భయపడకము నీవు నా సొత్తు అంటాడు. ఎవరంట? రోగిల రాష్ట్రపతిలో మనం చూస్తూ వచ్చినప్పుడు మీరు విలువబట్టి కొనబడిన వారు కనుక మీ దేహంలో దేవుని మహిమపరచబడిన అంటాడు. అంటే మనం ఆయన విలువబట్టి కొన్నాడు కనుక మనం ఇప్పుడు ఆయన సొత్తు. కాబట్టి మన ఐశ్వర్యం, మన ఘనత, మన సమస్తం కూడా ఆయనవే. ఆయన పాదముల మీద కూడా మనం సాగిపడడానికి కూడా మనం యోగ్యము. అందుకే మనం బైబిల్ చూస్తూ వస్తే దేవుని వాక్యంలో ఎంతోమంది వారు చాలా ఆస్తులని కూడా అపోస్తుల పాదముల యొక్క ఆ దినాల్లో ఏం చేసుకొచ్చారు? పెడుతూ వచ్చారు. చాలా మంది జీవితాల్లో వారికి అనుభవం ఉండదు. అంటే మీరు అలాగే మరి ఒకవేళ అన్నీ తీసుకొచ్చి ఆ పెట్టాలని ఉద్దేశం కాదు అక్కడ అర్థం. అంతరంగంలో ప్రభా నువ్వు లేకపోతే నేనేమి కనకపోగలను, నువ్వు లేకపోతే నాకు ఈ ఐశ్వర్యం ఏ ప్రయోజనం? అందుకే ఆ భక్తులు చాలా బాగా ఆశ నువ్వు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. 73వ కీర్తన మనం చూస్తూ వచ్చినప్పుడు ఆ భక్తులు చాలా బాగా చెప్తాడు. ఆకాశమందు నాకుండగా నువ్వు నాకుండగా లోకంలో ఏది నాకు నేను చదువుతాను. మనకు నేను చదివితే నాకు కాబట్టి అది చూస్తూ వస్తే 71వ కీర్తన చాలా బాగా రాయబడింది. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు ఎప్పుడు ఆయనే నా ఐశ్వర్యం, ఆయనే నా ఘనత, ఆయనే నా మహిమ అని ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతామో, అనుభవంలోకి రాగలుగుతామో చూడండి, అప్పుడు సమస్తము ఆయన ఐశ్వర్యముగా. అందుకే మొదటి పేతురు చాలా బాగా విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు అంటాడు. ఎవరంటే ఆయన అమూల్యమైన వాడు. మీకు ఇది చెప్పాను, బస్సుగా చెప్పిన మాట. ఒక తివాచులు అమ్మే కార్పెట్స్ అమ్మే షాప్లో ఒక ఆయన కార్పెట్స్ అన్ని అమ్ముతున్నాడు. ఒకటి మాత్రం అలాగే అక్కడ అట్టి పెట్టాడు. ఒక ఆయన ధర్మతో వచ్చింది, సార్ మరి ఈ కార్పెట్స్ అని మీరు మంచిగా చూపిస్తున్నారు, ఆ మూల ఉంది, ఆ కార్పెట్ నాకు కావాలి, మీరు నాకు అది ఇస్తారంటే అది నేను అమ్మను సార్, మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చారు ఆ కార్పెట్ గుర్తుగా, అది నాకు చాలా విలువైంది సార్. ఈ వ్యక్తి దావుతున్నాడంట, 1 లక్ష రూపాయలు ఇస్తాను, 2 లక్షల రూపాయలు ఇస్తాను, ఇలా 2 లక్షలు ఇస్తానని పెంచుతూ పోతూ ఉంటే మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా అది మాత్రం నేను ఇవ్వనే
అంటే అర్థమవుతుందా? అంటే మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న ప్రభువు యేసుక్రీస్తునందు మనం కూడా కేవలం ఆయన రక్షకుడిగా మాత్రమే కాదు, మన జీవితంలో మన ఐశ్వర్యము, మన మహిమయు, మన ఘనతయు సమస్తమును ఎవరిట ఆయన పొందనరుగుడు. ఈ అనుభవాన్ని మన జీవితంలో తెలుసుకోవడం చాలా ఆలస్యం అవుతుంది. అందులో ఒక టైం అంతా అయిపోతుంది, మన శక్తి ఉడికిపోతుంది. ఎందుకంటే మనము మన యొక్క శరీరం మనసుతో మనం జీవిస్తున్నప్పుడు మనం దేవుని సంతోషపరచలేము. అందుకే ఫిలిప్పీ 3వ అధ్యాయంలో పౌలు చాలా బాగా ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఏడు నిమిత్తము సమస్తము నేను పెట్టతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఒకవేళ మనమైతే బంగారం, ఆయన ఏమంటాడు పెన్, ఇది మన బంగారం అంటే ఆయన పెన్ అంటాడే. అవును, ఆయనకు మరి ప్రభువు యేసుక్రీస్తు వారి సమస్తం. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో చూడండి, రోజు రోజుకి మన ప్రభు మనకి ఎంత అమూల్యమైన వాడిగా చేయబడ్డాడు. ఈ లోకంలో ఉన్నవాడిని, మనకున్న వాడిని అన్నింటినీ కూడా ఆయన పాదం, ఆయన సేవకు, ఆయన కొరకే మనం పెట్టడానికి మనం ఇష్టపడే వారిగా ఉంటాం. ఎప్పుడైతే చూడండి అలా మనం చేయగలుగుతూ వస్తామో ప్రభు అదికి అంటాడు, నా నీవు నిలబడి. ఒక చక్కటి విమానం చెప్తారు చూడండి. ఒకసారి పుట్టినరోజున మరి ఆ రాజుగారు ఏం చేశారు అంటే అందరికి బహుమానాలు ఇస్తున్నాడంట. పుట్టినరోజు బహుమానం ఇవ్వడము ఆనవాయితీ, అలవాటు. ఎవరు కోరుకున్నట్టుగా బంగారు కోరుకున్న వారికి బంగారు, వెండి కోరుకున్న వారికి వెండి, పొలాలు కోరుకున్న వారికి పొలాలు, ఇలా అన్నీ కోరుకున్న వారికి ఇస్తున్నాడు. అయితే ఒకరు మాత్రం అందరూ తీసుకొని వెళ్ళిపోతున్నారంట. ఒక్కడు మాత్రం ఏం చేశాడంట, ఆయన వెనకనే నిలబడుకుంటున్నాడు. అప్పుడు అడిగాడంట, ఏంటయ్యా అందరూ తీసుకుని మరి వారి కాళ్ళు తీసుకుని వెళ్తున్నాడు, నువ్వెందుకు ఇంకా ఇక్కడే ఉన్నావు అంటే, అప్పుడు రాజా మీరు ఒకసారి లేచి నిలబడండి అన్నారు. ఆ వ్యక్తి, ఆ రాజు నిలబడితే అప్పుడు ఒక్కసారిగా ఆయన్ని ఎత్తుకొని నిలబడుతున్నాడు. అరే నన్నెందుకు ఎత్తుకున్నావు, దింపు అంటే, రాజా నువ్వు నాకుంటే నీకున్నవన్నీ నావే కదా అని. చూసారా వారికి గ్రహింపు చూడండి. నాకు బంగారం వద్దు, వెండి వద్దు, నాకు పొలం వద్దు, ఏమొద్దు, నువ్వు నాకుంటే అది నాకు. ఈనాడు ఆ గ్రహింపులోని మనం రావాలి. యేసు ప్రభువారు లేకుండా మనం ఆయనను సంతోషించకుండా మన జీవితంలో ఈ లోకంలో ఎంత ఉన్నా ప్రయోజనం లేదు. అందుకే రాయబడింది, మహిమయు శక్తియు మహిమయు ఘనతయు ఐశ్వర్యమును ఆయన పొందనరుగుడు. అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు ఎలాగ ఈ ఐశ్వర్యం విషయం మనతో మాట్లాడుతున్నాడంటే 2వ కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం అందరికీ చదువుకుందామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 దయచేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఇక్కడ అంటాడు చూడండి, 8వ అధ్యాయం 9వ వచనం మనం అందరం కలిసి చదువుకుందామా? మీరు మన ప్రభువు యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతులైన మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము, అది చూడండి మన ప్రభువు యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. అంటే ఆయన కృప ఎంత ఉన్నతమైనదో, ఎంత గొప్పదో దాని గురించి వివరిస్తూ అంటాడు. ఆయన ధనవంతులై ఉండి, ఆయన ఎంత ధనవంతుడు అంటే ఇంతకు చెప్పాను, ఆకాశం నా సింహాసనం, భూమినా చెప్పలే నా పాదపీఠం అంటాడు. అంటే ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన అంత సుమారైన ఆ దేవుడు మరి మన ప్రభు దరిద్రుడయ్యాడే. అది యేసు వారి పుట్టుకలో కూడా కనీసం ఆయనకు సత్రంలో లేదు, చెప్పలే స్థలం లేదు. ఎంత బాధగా కదా. అలాంటి దరిద్రుడు భూలోకానికి ఎవరు ఉంటారు? ఒక మగబిడ్డ పుడుతున్నారంటే ఒక రిక్షా తోలేవాడైనా, ఒక పేదవాడైనా మరి చక్కటి ఆ యొక్క దుస్తులు వస్త్రాలు మరి చుట్టేవారు ఉంటారు. అయితే యేసు ప్రభువు ఎలా చుట్టబడ్డాడు తెలుసా? ఎలా పొత్తి గుడ్డలతో. మీకు బాగా అర్థమవుతుంది. ఏ గుడ్డలంట? పొత్తి గుడ్డలు ఎలా ఉంటాయి? నీసుతో ఉంటాయి, వాసనతో ఉంటాయి, కప్పుతో ఉంటాయి. ఎందుకు అలా యేసుక్రీస్తు ప్రభువు అంత దరిద్రంగా మనకి జన్మిస్తూ వచ్చింది? సత్రంలో స్థలం లేకపోతూ వచ్చింది, వర్షం పాకలో మరి పెడుతూ వచ్చింది. పుట్టగానే నిజంగా ఐగుప్తు రాజు మరి
చంపివేయాలని హేరోదు చంపివేయాలని ఉద్దేశం కలిగినప్పుడు ఆయన ఐగుప్తుకు పారిపోవలసి వచ్చింది. ఇవన్నీ ఎందుకు యేసుప్రభు వారికి అంటే మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన ఏమయ్యాడు? దరిద్రుడిగా చేయాలి. అందుకే మనకున్న సమస్తం కూడా ఎవరు అంటే ఆయనవే. ఇప్పుడు ఈ మర్మాన్ని మనం ఎదుగుతూ ఉంటున్నాడు. ఈ లోకంలో ప్రభు అంటాడు, కలిగిన వారికి ఇంకా ఇవ్వబడ్డాడు. నీ జీవితంలో దేవుడు కొంత నీకు ఇచ్చాడా? దాని పిసిరితనంతో నేనే తినాలి, నేనే తాగాలి. కొంతమంది అలాగే ఉంటారు. ఎందుకు దరిద్రం? అందుకే అంటే వారికి అంటే ఇదే వారి జీవితాలు. కాబట్టి దేవుడికి కూడా భాగం సరిగ్గా ఇవ్వరు. ఇస్తారా? నేను చాలామంది నాకు తెలిసి చాలామంది దేవుడికి కూడా దేవుడిని కనపరచు. ఏదో 10 రూపాయలు పిల్లలు కూడా 10 రూపాయలు చేయరా అన్నారు. నేను ఎందుకు చెబుతున్నానంటే అవును, ఐశ్వర్యం కూడా ఆయనదే. ఆయన ఇచ్చాడు కాబట్టి మనకు ఉద్యోగం వచ్చింది. ఈరోజు టీచర్ ఉద్యోగం వచ్చిందంటే ఎందుకు వచ్చింది? ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నువ్వు ఆయన గణపరచడానికి దేవుడు నీకు ఇచ్చాడు. అయితే నువ్వేం గణపరుచున్నావు? ఆ గ్రహింపే మనకు లేకపోతే ఇంకా ఎవరెవరు ఇస్తారా? ఈ ఇంటికి రాకపోతే ఇదే చెప్పుకున్నారు అదే చెప్పుకున్నారని ఆలోచన చేస్తారు. దేవుడు ఇచ్చాడంటే కేవలం మీకు తెలుసు కదా, ప్రపంచంలో ఎవరికి లేని ఆ యొక్క ఏరోప్లేన్ ఎవరిది? కేవలం తెలుసా? ఒక అమెరికా అధ్యక్షుడికి మాత్రమే అది ఉంటుంది. అంత పెద్ద మన విమానం ఎవరు ఇచ్చారండి ఆ మనిషికి? తినడానికి తిండి లేదంటే ఒకప్పుడు ఆయన సాక్షి చెప్తారు, తినడానికి నాకు తిండి లేదు, నా బ్రతుకు ఎంత దరిద్రము అంటే చెప్పడానికి వీలు కాదంటాడు ఆయన. అది ఇప్పుడు కొంత భక్తుడు అయిపోయాడు అనుకోండి. కాబట్టి దేవుడి నిజంగా చూడండి, ఎప్పుడైతే మనకున్నవారిని కూడా ఆయన చేతిలో పెట్టేవారిగా ఆయన ధనపరచువారిగా మనం ఉంటాము, మనం దేవుడు ఏం చేస్తారంటే ఐశ్వర్యవంతులుగా చేస్తారు. ఈ రహస్యం చాలా మంది తెలియదు. నా వస్తువులు, నా ఇల్లు, నా పొలం, నా స్థలం అని వాటి కొరకే భ్రమపడుతూ వస్తాం మనం చాలాసార్లు. అందుకే చూడండి, ఏమి లేని వారిగా మనం ఉంటాం. అబ్రహాము నేను ధనవంతుడు కాలేదా? అయ్యాడు లేదా? అది రాయబడింది వాక్యం. ఏమని? కలిసి నివసించలేనంతగా ఉందట అబ్రహాము. ఏంటి అంత విస్తారమైన పశువుల, అంత వెండి బంగారాలు? అవును. ఇంకొక భాగం చూస్తే అంటాడు, యెహోవా అబ్రహామును అన్ని విషయంలో ఆశీర్వదించాను అంటాడు. అన్ని విషయంలో ఎలాగ ఆశీర్వాదం పొందుతారండి? ఏదో కొరకు మనకు ఉండనే ఉంటుంది. పిల్లలు ఉంటే ఆస్తి ఉండదు, ఆస్తి ఉంటే పిల్లలు ఉండవు. ఈ ఆస్తి పిల్లలు రెండు ఉంటే వారు మన మాటినాడు. అవునా కదా? మరి అబ్రహాము ఎలాగ ఆశీర్వాదం పొందాడు? అవును, అబ్రహాము ఏది కూడా ధనం నమ్మి ఆస్తిపాస్తులు లేదు, ఆయన నమ్మిక ఉంచలే. కాబట్టి ఆ గొర్రెపిల్ల వధింపబడిన గొర్రెపిల్లయే ఆయనే ఐశ్వర్యం పొందిన నరకుడు అని ఎప్పుడు చెప్పగలుగుతాం. నేను గమనించాను, నేను ముగిపోతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు 6వ అధ్యాయంలో అంతమంది జనసమూహం ఆయన వాక్యం వినడానికి వచ్చారు. మరి ప్రభువు యేసుక్రీస్తు వారు అక్కడ కార్యం చేయబోతున్నాడు. అంద్రియా ఏం చేశాడు? చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఉన్న ఆ టిఫిన్ బాక్స్ తీసుకొని మరి అది ఆ అంద్రియా యేసుప్రభు వారి చేతిలో పెట్టాడు. ఆ టిఫిన్ బాక్స్లో ఏమున్నాయి? 5 ఎవరి రొట్టెలు, 2 చిన్న చేపలు అంట. ఎవరికైతే అండి 5 ఎవరి రొట్టెలు, 2 చిన్న చేపలు ఎవరు సరిపోతాయి? లోపల బాటలు అంటారు, ఏ ముక్కులో పెడతామంటారు? నోట్లో కాదు, ఏ ముక్కులో పెడతామంటారు. అంటే ఏంటి అన్నమాట? అంటే ఎవరు తినగలరు, ఎవరికి ఆకలి తీరుతుంది అంటారు. అయితే ఆ రొట్టెలు, ఆ చేపలు ప్రభువు యేసుక్రీస్తు వారి చేతిలోకి వచ్చినప్పుడు ఒక రాయబడింది, ఆఖరి వరుసల్లో భక్తుల్లో కూర్చునబెట్టి అని చెప్పి ప్రభువు యేసుక్రీస్తు వారు వాటిని పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మరి తండ్రి నువ్వు నా మనవి వినేందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇప్పుడు మీరు వాటిని వడ్డించడని చెప్పినప్పుడు అక్కడ రాయబడింది. సరే నేను సమయం మీద తీయలేదు, రండి దయచేసి యోహాను సువార్త 6వ అధ్యాయం అదే తీసుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి ఏం జరిగింది అక్కడ. యోహాను సువార్త 6వ అధ్యాయం దయచేసి 8వ వచనం నుంచి మనం చదువుకున్నామా? 8వ వచనం నుంచి మనం 1 వచనాలు కలిసి చదువుకున్నాం. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రియా ఇక్కడ ఉన్న ఒక చిన్నవారి యొక్క 5 ఎవరి రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ
ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చున్నట్టు ఆ చోట చాలా పచ్చిక ఉండేది కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుంది. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించి అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించారు. వారు తృప్తిగా తిరిగిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయమని తన శిష్యులతో చెప్పాను. ఇక్కడ కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొక్క మిగిలిన 5 యవల రొట్టెలు ముక్కలు పోగు చేసి 12 గంపలు, అది వచ్చేసారు. ఎన్ని గంపలంట? మీరు బాగా గమనించండి. ఎన్ని రొట్టెలు? 5 యవల రొట్టెలు. ఇప్పుడు ఎన్ని గంపలు మిగిలినాయి అంటే ఏంటి ఇది ఆశ్చర్యం? అంటే మనం దేవునికి ఇవ్వడం ద్వారా మనం అలాంటి ఆశీర్వాదం, అలాంటి సంపూర్ణత, అంటే ఐశ్వర్యాన్ని మనం పొందుతాం. నా పెళ్ళైన తర్వాత అది నాతో అన్నారు, మా పెద్ద ఒక దయచేసి కూడా ఆయన కూడా అన్నాడు, అయ్యా నీకు వచ్చిన కానుకలని నువ్వు ఖర్చు పెట్టద్దు, ఖర్చు పెట్టకుండా ఏదైనా బండి తీసుకో, సువార్తకి చాలా అవసరం అన్నాడు. సరే నేను తీసుకుంటానని నేను కూడా అనుకున్నాను. దాదాపు 10 దినాల్లో 30 సంవత్సరాల క్రితం 20,000 కూడా వచ్చాయి కానుకలు. ఈ వస్తువులు చాలా వచ్చాయి అనుకోండి. మరి నేను ప్రార్థన చేస్తా వచ్చాను, ప్రభు నాకు ఇచ్చిన ఈ పెళ్లి కానుకల్లో నేనేం చేయాలి అని ప్రార్థన చేస్తూ వచ్చే దేవుడు చక్కగా సువార్త కరపత్రికల ముద్రణకై నేను దాన్ని ఉపయోగించాను. కనీసం నాకు సైకిల్ కూడా లేదు తెలుసా. ఎప్పుడు నా దేవుని నేను ఇచ్చాను, నా ప్రభు నన్ను కనపరుస్తూ వచ్చాను. ఒకరోజు ఒక ఎవరితో ఫోన్ చేసి, అన్నా నీకు సైకిల్ లేదు, బండి లేదు కాబట్టి నేను ఒక పని చేస్తాను, ఒక కొత్త బండి నీకు తీసిస్తాను అని చెప్పేసి ఆ దినాల్లో సిటీ డీలర్స్ అన్నా బజాజ్, ఆ దినాలు మైలేజ్ ఎక్కువ వచ్చింది. అదే కొత్త బండి అనమాట, 40,000 రూపాయలు. 40,000 రూపాయలు కొత్త బండి నాకు తీసిచ్చి నా పేరు మీద రాయించి అది తెచ్చి నాకు ఇచ్చిపోయాడు. అంటే అర్థమైందా? నాతో పాటు సేవకులు సెకండ్ హ్యాండ్ కొన్నారు. వారు వచ్చిన కానుకలన్నీ మరి కూడబెట్టుకొని వారు సెకండ్ హ్యాండ్ కొన్నారు. నాకు కొత్త బండి దేవుడు ఇచ్చాడు. అంటే అర్థమవుతుందా? ఎప్పుడు మనం దేవునికి ఇస్తే మనం తక్కువ కాదండి. వెలివాళ్ళారా గమనించండి. దేవునికి, దేవుని సేవకులకి, దేవుని మందిరానికి మనం ఇస్తే మనకు తక్కువ కాదు. చాలా మందికి మనం అర్థం కావట్లేదు. అర్థం కాదు చాలాసార్లు. అందుకే ఒకవేళ మరి వాగ్దానం తీసుకోవాలనుకోండి, వాగ్దానం తీసుకోవడం ఏం చేస్తాం? 10 రూపాయలు తీసుకొని 10 రూపాయలు దాంట్లో వేసి దేవుడు విషయాలు నువ్వు ఆ 10 రూపాయలు కూడా వేయకుండా నువ్వు వాగ్దానం తీసుకొని పోవచ్చు. దేవుడు విషయాలు కాదు, గుర్తుపెట్టు. ఇంకొకటి చెప్తాను నేను, ఏదైనా దేవాలయానికి వెళ్తే అక్కడ పూజ పూర్తి కాకుండా మరి హారతి ఇవ్వకుండా మరి ఆ బ్రాహ్మణుడు వచ్చి గర్భగుడిలోంచి బయటకు వచ్చి హారతి బయట తీసుకొని వస్తే అప్పుడు మొక్కి ఏం చేస్తారు? కానుక అంటే అర్థమవుతుందాగా. ఈ కార్యక్రమాలు డబ్బు కోసం మేము పెట్టలే, వాగ్దానాలు గుర్తుపెట్టుకోండి. అవి వేయడానికి మరి వేసి తీసుకొని పోవడానికి మేము పెట్టలే, మీ క్షేమం కొరకే, దేవుని ఐశ్వర్యం ఆశీర్వాదం మీకుందని చెప్పడానికే ఈ సమయాన్ని దేవుడు ఇచ్చాడు. పూజ పూర్తి కానీ పూజ పూర్తి అయిన కదా హారతి ఏంటిది? హారతి మనం పాడతారు. అప్పుడు ఏం చేయాలా? అప్పుడు మీరు తీసుకోవాలి ఆశీర్వాదం. గమనించండి. ఎన్నో విషయాలు నా వాటిని నేను అనుకుంటున్నాను. మనం చాలా విషయాలు తప్పిపోతూ ఉన్నాం. ఆ వదిలిపబడిన గొర్రె పిల్ల శక్తియో చెప్పలేదు, ఐశ్వర్యం. ఏంటంట? కాబట్టి దావీదు విషయం మీకు బాగా తెలుసు కదా. ఆయన ఎంత ఇచ్చాడు దేవుని మందిరం కొరకు? 2 లక్షల మనుగుల బంగారం. అని ఇదేంటి ఆశ్చర్యం. ఆయన ఎరియా పిలిచారు. అక్కడ రాజు తాను కష్ట స్థితిలో ఉంటారు, మామూలు స్థితిగా ఏ స్థితిలో ఉంటారు? కష్ట స్థితిలో దేవుని మందిరం కట్టడానికి 2 లక్షల మనుగుల బంగారం ఇచ్చారు. నేను మా పిల్లలు కూడా కాలం ఇస్తాను, నేను అలాగే ఇవ్వడానికి ఇష్టపడ్డాను, పెద్ద మొక్కలు ఇవ్వడానికి ఇష్టపడ్డాను. వేయండి దేవుడికి. నా భార్య కూడా అలాగే నేను వస్తువు 30% అయితే అదే ఇచ్చాను. వేయండి అనగా 10 రూపాయలు వేయండి, 100 రూపాయలు వేయండి. దేవుడిని కనపరిచి మనకేం దేవుడు తక్కువ అట్లా మనం ఉంటారు. కానీ ఏదో మనం కొంతమంది అలాగే అనుకుంటారు. తెలియని వాళ్ళ సంగతి వదిలిపెట్టు, విశ్వాసాన్ని మనం కూడా అలాగే ఉంటే ఏం ప్రయోజనం? అది మనం దరిద్రంగా ఉంటాం. ఇంకా
ఆయన ఎలా చూపించారు మనకు? ఆయన ధనవంతులు ఏమియో తన దారిద్ర్యం మనం ధనవంతులు కావాలని మీరేంటో ఈ మర్మం చాలా గొప్పదన్నమాట. ఎప్పుడైతే మనం ఎరగలుగుతూ వస్తూ ఉంటుందండి, ఒకసారి నాకు అనిపిస్తుంది ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు దేవుడు సమృద్ధిగా నాకు ఇస్తున్నాను వాస్తవంగా. ఒకప్పుడు నిజంగా నేను కాలువ వేస్తే కనీసం నా ఇంట్లో పాలు ప్యాకెట్ కూడా ఉండదు. నేను వాస్తవం చూపాను. ఈ నా కాలువ వేస్తే ఒకవేళ నా దగ్గర 100 రూపాయలు వేస్తే పాలు ప్యాకెట్ కూడా డబ్బులు ఉండదు. నేను ఏం ఆలోచించి నాకు దేవుడు నా దగ్గర ఇది ఉంది ప్రభావ ఇదే ఇచ్చేది అంతే. ఎప్పుడు ఆనందం వచ్చి అన్న ప్రార్థన చేయి అంటారు. చేస్తూనే ఉండమంటే అన్న చేయండి అన్న చేసి కొత్త ఒక 500 చేతిలో గుర్తు పెట్టి నేను వేసిన అందులో నా దగ్గర ఏమి లేదు. మరి నా చెప్పాలంటే అది ఖర్చు కోసం నా దగ్గర ఉంది. ఆ 100 రూపాయలు వేస్తే నా దగ్గర ఏమి లేదు. అయితే నేను సమర్పించుకోవడం ద్వారా దేవుడు ఎలా ఇచ్చారు చూసారా? కానీ జరిగిన విషయం చెప్తున్నా. దేవుడికి ఇచ్చే విషయంలో గుర్తుపెట్టుకుని బాగా ఎప్పుడైతే ఆ వధింపబడిన గొర్రె పిల్ల యొక్క శక్తియు తర్వాత ఏంటంటే ఐశ్వర్యము ఒకటి సమస్తం ఆయనవే. మనం ఆయనకి ఇవ్వడానికి మనం ఎందుకని దరిద్రులుగా ఆలోచించేది వద్దు. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు అందుకే మీరు గమనించుంటారు. ఆ 2 చిన్న చేతులు 5 ఎవరు ఎప్పుడైతే ఆ చేతులు దాన్ని పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి విరిచి వారికి ఇస్తూ వచ్చాడు. ఎందుకప్పుడైనా చెప్పలేదు వారిని చూశారు. ఒకవేళ ఆ పిల్లవాడు ఆ టిఫిన్ బాక్స్ ఆ బిడ్డనే తిని ఉంటే తప్పే కాదు. మీరు బాగా గమనించారు. ఆ బిడ్డ తినడం ఏమాత్రం తప్పు కానీ మళ్ళా చెప్తున్నాను, నీ ఆయుష్ ఇంతకు చూపించాలి కొద్దిగా ఉందా? ఒకవేళ 2 చిన్న చేతులు 5 ఎవరు నీ ఉద్యోగం కొరకై నీ ఇష్టం కొరకై నీ ఇష్టం కొంత ఖర్చు పెట్టావు. నీ దేవుడి కొరకై నీ కొరకై ప్రాణం పెట్టిన వధింపబడిన దేవుడి గొర్రెపిల్లకు నువ్వు ఏమి చేయలేవని బాధపడుతున్నావు. ఇప్పుడైనా కనీసం నీ జీవితాన్ని ఒకవేళ ఆ 7 సంవత్సరాలు లేక 2 సంవత్సరాలు ఉన్న నీ ఆయుష్ ఆయన చేతిలో నువ్వు ఆయన చేతిలో పెడితే నువ్వు చూస్తావు ఆయన ఎలాగైనా కనపరుస్తావు. ఆయన మహిమ ఏంటో చూస్తావు. ఆయన ఐశ్వర్యం ఏంటో నువ్వు చూస్తావు. కాబట్టి మనం ఒక తీర్మానంలో పోతాం. ఈ నూతన సంవత్సరం ఆ వధింపబడిన గొర్రెపిల్లను గురించి వినడం మాత్రం కాదు, మనము ఆ శక్తిని ఆ ఐశ్వర్యాన్ని మనము అనుభవిస్తున్నాం. ప్రభు అట్టి కార్యం మన అంతరంగంలో ఆయన చేయాలి. రెండు ప్రార్థన చేసుకున్నాం, మౌనంగా మోకరించండి. ఎన్నోసార్లు దేవుని మనము తక్కువగా అంచనా వేసుకునే వారు. దేవుని గణపతుల విషయంలో ఆయనే సమస్తం పొంద నరుగుడు అన్న విషయాన్ని మనం గ్రహింపలేని వారు. అందుకే ఎన్నోసార్లు పిలిచిన వారిగా ఉంటాం. అందుకే ఎన్నోసార్లు దళితులుగా కనపడుతుంటాం. ఉద్యోగం చేస్తున్నట్టు యుద్ధం చేస్తున్నట్టు ముగ్గురు చేస్తున్నట్టు కనపడుతుంది. కానీ నిజంగా ఆ ఐశ్వర్యం ఆ యొక్క ఇంటి దీవెనలు మనం పొందలేకపోతా ఉన్నాం. ఎప్పుడైనా ఆలోచించాలి, ఎందుకు నాకు దేవుడిని ఆస్వాదించలేకపోతున్నాడు? ఎందుకు ఆస్వాదించలేకపోతున్నాడు? ఎవరు మాట్లాడుతున్నారు? మౌనంగా ప్రార్థనలో ఏకీభవించండి. ఒక తీర్మానంలో పోతాం, క్షమాపణ కోరుకుంటాం. మా తండ్రి, ఈ మధ్యాహ్నకాల సమయంలో నా కొరకై మా కొరకై ఆ వధింపబడిన గొర్రెపిల్ల యొక్క శక్తియు ఐశ్వర్యమును పొంద నడుగుడై ఉండాలని సెలవించారు. మహిమయు ఘనతయు జ్ఞానమును ఆయన పొంద నడుగుడై ఉండాలని సెలవిస్తూ వచ్చారు. ఎన్నోసార్లు ఇటు మర్మం ఎరుగని వారు అబ్రహాము ఎరిగాడు. అందుకే తండ్రి ఆ పునాదుల పట్టణం కొరకై ఆయన ఎదురు చూస్తూ రాగలిగాడు. దేవా, ఎన్నోసార్లు మేము ఆత్మీయంగా రక్షింపబడిన దేవుడు త్వరమైనప్పటికీ దేవుడి సేవకులమైనప్పటికీ ఎన్నోసార్లు మేము ఘనపరిచే విషయంలో దేవా మేము అలాగూ దావీదు వలె మేము అందరాన్ని ప్రేమించలేకపోతున్నాం. మీకు ఇవ్వవలసినదిగా మీకు అర్పించుకోవాల్సినదిగా మేము ఎన్నోసార్లు అర్పించుకోలేకపోతున్నాం. దేవా, మీ ప్రజలను క్షమించుకుంటుంది. ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నట్టు కనపడుతూ ఉంది. ఆడంబరంగా మంచి వస్త్రాలు కనబడుతున్నాయి, కానీ వారి ఆత్మీయ జీవితంలో దరిద్రత, సంతోషం లేదు. దేవాన్ని కనపరిచే జీవితం వారి జీవితంలో లేకపోతాం. ఈ నూతన సంవత్సరంలోనైనా మిమ్మల్ని కనపరచడానికి వారు తీర్మానించుకోవడానికి
వారి జీవితాల బలమైన కార్యం చేయండి తండ్రి. మీ కార్యం చేయండి. ఒక తీర్మానంతో ఈ నూతన సంవత్సరంలో వారి జీవితాలు మీకు అప్పగించుకోవడానికి సాధించి ఆ 24 పెద్దలు తమ తల మీద ఉన్న కిరీటములను మీద సాగిలపడి ఆ కిరీటం ఆయన పాదములతో పెడుతూ వచ్చారే వారు గ్రహించగలిగారు. మా స్థితి ఇదే అని వారు ఒప్పుకుంటూ వచ్చారు. పేతురు అన్నాడు మొదటి పేతురులో 2వ అధ్యాయం, విశ్వసించున్న మీకు ఆయన ఆ మూల్యమైన వాడిని పేతురు అంటూ వచ్చారు. ఎన్నోసార్లు ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయేవారుగా మేము ఉంటాం. దాన్ని కనపరచవలసిందిగా కనపరచలేకపోతా ఉన్నాం. తండ్రి మీ మొదల్లో కార్యం మీ పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. మీరు క్షమించండి. బలవంతులకు సమీపిస్తున్నగా మీరు సహాయం చేయాలి. మేము చేసుకున్న తీర్మానాలు విశ్వాసంతో కొనసాగుటకు మీ వైపు చూసినట్టు మాకు సహాయం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు నామములో సూచించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.